హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే థర్డ్ ట్రైమిస్టర్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్లో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి, బేబీలో ఎలాంటి డెవలప్మెంట్స్ జరుగుతాయి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ సెకండ్ ట్రైమిస్టర్ వీడియోస్ చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ వెంటనే చూసేయండి. అలాగే ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ప్రెగ్నెన్సీ లాస్ట్ 7, 8, 9 మంత్స్ అనేటివి ఈ థర్డ్ ట్రైమిస్టర్లోకి వస్తాయి. ఫస్ట్ ట్రైమిస్టర్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్లో ఉన్న సిమ్టమ్స్ అనేటివి మనకి ఈ థర్డ్ ట్రైమిస్టర్లో అంతగా ఉండకపోవచ్చు, చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఈ థర్డ్ ట్రైమిస్టర్లో బేబీ అనేది బయటికి రావడానికి రెడీగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ థర్డ్ ట్రైమిస్టర్లో ప్రెగ్నెంట్ ఉమెన్లో ఎలాంటి చేంజెస్ అనేటివి మనం గమనిస్తాము, చూసేద్దాం. మనకి సెకండ్ ట్రైమిస్టర్లో ఉన్నంతకన్నా కడుపు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ థర్డ్ ట్రైమిస్టర్లో. అలాగే సెకండ్ ట్రైమిస్టర్లో ఉన్నంతకన్నా ఎక్కువగా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ మనకి స్ట్రెచ్ మార్క్స్ అనేటివి అబ్జర్వ్ చేయొచ్చు ప్రెగ్నెంట్ ఉమెన్ కడుపు పైన. అవి ఎలా వస్తాయంటే, మీరు ఫస్ట్ ట్రైమిస్టర్ లేదా సెకండ్ ట్రైమిస్టర్లో కడుపు పైన దురద పెట్టినప్పుడు రబ్ చేసి ఉంటే ఆ స్ట్రెచ్ మార్క్స్ అనేటివి ఏర్పడతాయి. అవి థర్డ్ ట్రైమిస్టర్లో చాలా క్లారిటీగా కనిపిస్తూ ఉంటాయి మనకి. నెక్స్ట్ కడుపులో మంటగా ఉంటుంది, అలాగే ఛాతీలో కూడా మంటగా ఉంటుంది. నెక్స్ట్ కడుపు టైట్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ బేబీ మూమెంట్స్ అనేటివి సెకండ్ ట్రైమిస్టర్ కన్నా ఈ థర్డ్ ట్రైమిస్టర్లో ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. కాళ్ళు ఉబ్బడం, చేతులు ఉబ్బడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ఫ్రీగా పడుకోరాదు, ఎందుకంటే కడుపు అనేది కొంచెం పెద్దదిగా ఉంటుంది కాబట్టి మనం కన్వీనియంట్గా పడుకోవడానికి వీలు పడదు. అలాగే తరచుగా యూరిన్కి వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ బీపీ పెరగడం, తగ్గడం లాంటివి జరుగుతాయి ఈ థర్డ్ ట్రైమిస్టర్లో. సో అందుకే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు. చాలా వరకు ప్రెగ్నెంట్ ఉమెన్ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటుంది సెకండ్ ట్రైమిస్టర్ కన్నా ఎక్కువగా. అలాగే మన బ్రెస్ట్ నుంచి కొంచెం మిల్క్ లేదా వైట్ నీర్ లాగా కారుతూ ఉంటుంది. నెక్స్ట్ మనకి తినే ముందు లేదా తిన్న తర్వాత కడుపు అనేది టైట్గా అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించినప్పుడు కొంచెం స్లోగా వాకింగ్ చేయడం లాంటిది మంచిది. సో చూసారు కదా, ఇవి వచ్చేసి ప్రెగ్నెంట్ ఉమెన్లో ఈ చేంజెస్ అనేవి మనం థర్డ్ ట్రైమిస్టర్లో చూడొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ప్రెగ్నెంట్ ఉమెన్ అనేది చూద్దాం. ఫస్ట్ మనం అన్ని రకాల పప్పుల్ని తినడం మంచిది, ఎందుకంటే పప్పులలో ఎక్కువగా ఫైబర్ అండ్ ప్రోటీన్ అనేది మనకి అలాగే కడుపులో బేబీకి కావాల్సినంత ఉంటుంది. సో అందుకే అన్ని రకాల పప్పుల్ని తీసుకోవడం మంచిది. అలాగే మన డైట్లో లంచ్లో లేదా డిన్నర్లో ఒకసారి ఆకుకూర ఉండేలా చూసుకోవాలి తప్పనిసరిగా. మీరు డైరెక్ట్గా ఆకుకూర తినడం ఇష్టం లేని వాళ్ళు అందులో ఏదైనా పప్పు కూడా యాడ్ చేసుకొని తినడం బెటర్. నెక్స్ట్ ఎగ్ మిల్క్ అనేది డైలీ 2 times తీసుకోవడం మంచిది. మార్నింగ్ 1 గ్లాస్, నైట్ 1 గ్లాస్ మిల్క్ని తీసుకోవాలి. నెక్స్ట్ బాయిల్డ్ ఎగ్ని తీసుకోవడం మంచిది, అందులో మనకి కావాల్సినంత ఫ్యాట్ అనేది లభిస్తుంది కాబట్టి. నెక్స్ట్ డైరీ ప్రోడక్ట్స్ని మన డైట్లోకి చేర్చుకోవడం బెటర్, ఎందుకంటే అందులో మనకి కావాల్సినంత ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ అన్నీ లభిస్తాయి కాబట్టి డైరీ ప్రోడక్ట్స్ కూడా మనం డైట్లోకి తీసుకోవడం మంచిది. నెక్స్ట్ ఫ్రూట్స్, ఈ ఫ్రూట్స్ అనేటివి మన డైట్లో కంపల్సరీగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఏ ఫ్రూట్స్ తినడం మంచిదంటే గోవా, యాపిల్, ప్రొమగ్రానేట్, ఆరెంజ్, వాటర్ మిలన్, కివి, ఇలా మంచి ప్రోటీన్స్ అండ్ విటమిన్స్, మినరల్స్ ఉండే ఫ్రూట్స్ని తీసుకోవడం మంచిది. మీకు ఫ్రూట్స్ తినడం ఇష్టం లేని వాళ్ళు ఫ్రూట్ జ్యూస్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్, ఈ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి యూజ్ అవుతూ ఉంటుంది. సో చూసారు కదా, ఈ థర్డ్ ట్రైమిస్టర్లో ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోవాల్సిన ఆహారం అయితే ఇవి. నెక్స్ట్ ఈ థర్డ్ ట్రైమిస్టర్లో బేబీ యొక్క డెవలప్మెంట్స్ ఎలా జరుగుతాయో చూసేద్దాం.
సెకండ్ ట్రైమిస్టర్లో ఉన్నంతకన్నా బేబీ అనేది థర్డ్ ట్రైమిస్టర్లో వెయిట్ అనేది ఎక్కువ గెయిన్ అవుతూ ఉంటుంది. అలాగే మూమెంట్స్ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటుంది. మీరు చెప్పే ప్రతి మాట లేదా సౌండ్స్కి రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఎలా అంటే మీరు మాట్లాడినప్పుడు కిక్ చేయడం లాంటిది, లేదా లెఫ్ట్ టు రైట్ లేదా రైట్ టు లెఫ్ట్ తిరగడం లాంటివి చేస్తుంది. అలాగే బేబీకి అన్ని ఆర్గన్స్ డెవలప్ అయి ఉంటాయి. ముఖ్యంగా లంగ్స్ అనేటివి బ్రీత్ తీసుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే టో నెయిల్స్, ఫింగర్ నెయిల్స్ అనేవి గ్రో అవుతాయి. స్కిన్ అనేది స్మూత్గా అవుతుంది. నెక్స్ట్ హెయిర్ కూడా గ్రోత్ అవుతుంది బేబీకి. అలాగే బేబీ అనేది రైట్ పొజిషన్కి డెలివరీకి కరెక్ట్ పొజిషన్లోకి వస్తుంది. ఎలా అంటే హెడ్ అనేది కిందికి వస్తుంది. సో ఈ చేంజెస్ అనేటివి మనం బేబీలో గమనించవచ్చు థర్డ్ ట్రైమిస్టర్లో. ఇప్పుడు ఈ థర్డ్ ట్రైమిస్టర్ అంటే 7, 8, 9 మంత్స్లలో కొన్ని డేంజర్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. ఆ సిమ్టమ్స్ని మీరు ఫీల్ అయితే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ కావాలి. ఆ సిమ్టమ్స్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. బేబీ అనేది పైకి రావడం, లేదా కడుపు అనేది టైట్గా అవ్వడం లాంటివి జరగడం. నెక్స్ట్ స్టమక్లో చాలా పెయిన్ అనేది రావడం. నెక్స్ట్ బ్లీడింగ్ అవ్వడం లేదా ఫ్లూయిడ్ లీక్ అంటే ఉమ్ము నీరు లీక్ అవ్వడం లాంటివి జరిగినప్పుడు. నెక్స్ట్ బేబీ మూమెంట్స్ అనేవి స్లోగా అవ్వడం లేదా స్టాప్ అయినప్పుడు మీరు డాక్టర్ని విజిట్ కావాలి. అలాగే మనకి కాళ్ళు చేతుల దగ్గర అది నీరు అనేది ఫామ్ అవుతుంది కదా, ఆ స్వెల్ అయిన దగ్గర రెడ్నెస్గా వచ్చి నొప్పిగా అనిపించినప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ కావాలి. లేదు చిన్నదే కదా ఏం పర్లేదు అని వదిలేస్తే అది మీకు అలాగే కడుపులో ఉన్న బేబీకి ప్రమాదం అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో చూసారు కదా ఈ థర్డ్ ట్రైమిస్టర్లో ఇవన్నీ డేంజర్ సిమ్టమ్స్. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.